పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా తమ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఏపీ సీఎం జగన్. 2024 మేనిఫెస్టోలో పలు వర్గాల అభివృద్ధితో పాటు పలు రంగాలను పైకి తెచ్చేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో తమ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా పథకాలు, సంస్కరణలు తెచ్చిందని వైఎస్ఆర్సీపీ ధీమాగా చెబుతోంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం 88,233 కోట్ల రూపాయలు అందించి రికార్డ్ సెట్ చేశామని చెబుతోంది వైఎస్ఆర్సీపీ. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేశామని సీఎం జగన్ చెబుతున్నారు. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనంటోంది జగన్ ప్రభుత్వం. ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం, పాడేరులో 2 మెడికల్ కాలేజీలు, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని 2024 మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, దోర్నాల, బుట్టాయిగూడెంలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించినట్లు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్షతో గిరిజనులకు మెరుగైన వైద్యం, గిరిజన ప్రాంతాల్లో 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించామంటోంది. ఈసారి మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా విజయవాడలో 404 కోట్ల రూపాయలతో 206 అడుగుల అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం నిర్మించినట్లు వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎప్పుడూ జరగని విధంగా ఎస్టీలకు 3,22,000 ఎకరాలను ROFR కింద, డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. బీసీల సంక్షేమానికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అంటున్నారు. ఇప్పటికే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 1,81,000 కోట్లు అందించామని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేశామని, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, బీసీల్లో ఉపకులాలకు 56 కొత్త కార్పొరేషన్లు, తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులు సన్నిధి గొల్లలే తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ చేశామంటున్నారు. బీసీలకు వైఎస్ఆర్ బీమా ద్వారా సహజ మరణానికి 1,00,000, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు సాయం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే డీబీటీ ద్వారా 1,28,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లు కాపు సంక్షేమం కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పామని, కానీ అంతకంటే ఎక్కువగా కాపు కార్పొరేషన్ ద్వారా 34,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని వైఎస్ఆర్సీపీ అంటోంది. ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, 5 ఏళ్లు వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని జగన్ స్పష్టం చేశారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుల కుటుంబాల సంక్షేమం, అభివృద్ధికి ఏటా అందిస్తున్న 24,000 రూపాయలు మరో 5 ఏళ్లు కూడా కొనసాగిస్తామంటున్నారు. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 రూపాయల సాయం, లా నేస్తం కింద ప్రతి నెల 5,000 చొప్పున ఏడాదికి 60,000, నాయీ బ్రాహ్మణులకు కనీస గౌరవ వేతనం 20,000, దేవాలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని 2024 వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లు వక్ఫ్ బోర్డ్, ముస్లిం మైనారిటీల ఆస్తుల రీసర్వే, పరిరక్షణ, హజ్ యాత్రకు సాయం చేశామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 పెంచి గౌరవ వేతనం ఇచ్చామన్నారు.
పాస్టర్లకు మొట్టమొదటిసారిగా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. హిందూ దేవాలయాలు ఇప్పటిదాకా 1,376 కోట్లతో 1,056 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం చేపట్టామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు, వేతనాల పెంపు అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధుల పెంపు, 5,416 ఆలయాలకు నిత్య ధూపదీప నైవేద్యాలకు నిధులు అందించామన్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ఆలయాలను పునర్నిర్మించామని, దేవాలయ బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% రిజర్వేషన్లు కల్పించామన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో 216 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో 175 కోట్లతో అభివృద్ధి పనులు, 5,300 ఎకరాల భూ వివాదాల పరిష్కారం చేసినట్లు తెలిపారు. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని, జగనన్న తోడు ద్వారా 0 వడ్డీకే 10,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించామన్నారు. వచ్చే 5 ఏళ్లలో జగనన్న తోడు రుణ పరిమితి 10,000 నుంచి 15,000కు పెంచుతున్నట్లు తెలిపారు. షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 చొప్పున 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 రూపాయలు సాయం చేశామని, ఈ పథకం వచ్చే 5 ఏళ్లు కొనసాగుతుందంటోంది వైఎస్ఆర్సీపీ. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్లకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్లకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 10,000 వరకు 0 వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ 0 వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు తీసుకునే రుణంలో 10 లక్షల రూపాయల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తామని సీఎం జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం కూడా ప్రాధాన్యత గల అంశాలుగా చెబుతున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 4 పోర్ట్లు కడతా ఉన్నాం, 4 పోర్ట్లు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లలో 3 పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది కూడా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన ప్రారంభిస్తామని జగన్ సర్కార్ చెబుతోంది. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తామని, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. మౌలిక వసతులు, సుపరిపాలన ద్వారా అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని 2 కళ్లుగా ఏపీని ముందుకు నడిపించేందుకు 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉపయోగపడుతుందని వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతోంది.